సమస్యలు పరిష్కరించాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ ముందు ధర్నా నిర్వహించారు పారిశుద్ధ్య కార్మికులు. పెండింగ్ లో ఉన్న 2 నెలల నుంచి జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. 4 నెలల పీఆర్సీ బకాయిలు, 9 నెలల ఏరియర్స్ ఇవ్వాలన్నారు. జీతాలు చెల్లించే వరకు ధర్నా విరమించేది లేదంటున్నారు కార్మికులు. మాకు జీతాలు అడగబోతే 3 నెలలు నడుపుతుంది. ఇవాళ దాకా 5 తారీఖు ఎత్తానంటే తగ్గించుకున్నాము. ఇప్పుడు కమిషనర్ వచ్చి నా దగ్గర 15 రోజుల జీతం ఎత్తా అందరికి సమానం అంటే 15 రోజులది 7,500 వస్తే ఫైనాన్స్ ఏం కట్టుకుంటాము? మళ్ళీ మేము ఏం కొనుకొచ్చుకుంటాము? పని చేసి అడుగుతున్నాము. మురుగుల ఆన్లైన్లో కుర్చీలలో కూర్చొని మంచిగా కూర్చుకొని దోచుకొని పోతున్నారు. అలా ముళ్ళలు రింపుకుంటారు. మేము చేసిన పైసలు అడుగుతున్నాము. అయితే ఇప్పుడు 1 నెల అన్న అడిగినాము. నెల అడిగితే నెల లేవని చైర్మన్ అంటుండు. మాకు చైర్మన్, కమిషనర్ ఏం సమాధానం చెప్తారో, ఎమ్మెల్యే కూడా ఏం సమాధానం చెప్తారో. పాత బకాయిలే ఉన్నాయి. పెరిగిన జీతాలు ఏవైతే ఉన్నాయో మేము రామరాజ కౌన్సిలర్ గారు, నేను మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మన కాన్స్టిట్యూన్సీ నరసింహరావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు సీఎం గారితో అపాయింట్మెంట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏవైతే డ్యూస్ ఉన్నాయో ఒక సంస్థకు రావాలి, ₹1 దాకా రావాలి. అది సీఎం దృష్టి కూడా తీసుకెళ్తాడు. అవన్నీ మీకు డబ్బులు వచ్చి మీకు ఫస్ట్ ప్రియారిటీ నరసింహరావు దృష్టికి మేము ఇద్దరం తీసుకెళ్ళి మీకు ఈ పెరిగిన జీతాలు కానీ మీకు సంబంధించిన అన్నీ కూడా పరిష్కారం అయ్యేటట్టు మేము సార్ దృష్టికి తీసుకుపోయి మీ అన్నీ అయ్యేటట్టు మేము ప్రయత్నం చేస్తాం.